నాకు ఒక్కటి అర్థం కాదు. ఇప్పుడు తనుజ కెప్టెన్సీ కంటెండర్ నుంచి ఎలా పోయింది? ఓట్ వేస్తేనే పోయింది కదా. ఇక టీమ్ లో కూడా ఓట్ వేస్తే ఎవరైనా వెళ్ళిపోవాలి కదా. మాట్లాడితే గంట 2 గంటలు మాట్లాడినంత మాత్రాన వాళ్ళు గేమ్ లో ఉండరు. మిగతా వాళ్ళు ఎందుకు వచ్చారు? నీకు సపోర్ట్ చేయడానికి లేదు. మేము ముందు నేను అనుకున్నా ఆవిడ నాకు సపోర్ట్ చేయడానికే రెడ్ నొక్కిందని. ఎందుకంటే ఆవిడ అంతే నువ్వు రాకు అంతే అండ్ నేను నువ్వు ఎట్లా ఇమాన్యుల్ రెడ్ లో నువ్వు ఉంటే నీకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటే ఎట్లా అంటున్నాడు? నువ్వు రాకు డెమాన్ బ్లూ లో కూడా ఉంటే రాకు. లాస్ట్ రౌండ్ లో కూడా నీతో సుమనమ్మని రమ్మను అని నీతో చెప్పించాను. మీరు ఇమాన్యుల్ తర్వాత ఎవరు సపోర్ట్ చేద్దాం అనుకున్నారు? నీకు అది నేను అదే నువ్వు లేనప్పుడు నాకు సపోర్ట్ చేయాలి కదా. ఒక్క నిమిషం అది ఓకే. నేను అదే అంటున్నా. లోపలికి వెళ్ళిన తర్వాత టీముల వారీగా టీముల వారీగా వాళ్ళంతా కష్టపడి ఆడుతుంటే టీముల వారి. ఇప్పుడు నేను తనకు కూడా అదే కదా చెప్పి రీతుకు సపోర్ట్ చేయనా? టీములు పెట్టేసింది మీ టీమ్ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయమన్నారు అంతే. కంటెంట్ అది కెప్టెన్సీ ఒకటి అక్కడ అందరూ ఇప్పుడు కాదు. ఏదైనా సరే నువ్వు టీమ్ లో ఉన్నప్పుడు టీమ్ కాడతావా పక్కన ఉన్న నీ ఫ్రెండ్ కాడతావా? టీమ్ దగ్గర పంపించాలి. టీమ్ గురించి ఆడుతున్నావు. చేస్తారు ఫస్ట్ థింగ్ నువ్వే వదిలేదా టీమ్ బ్యాట్ లాంటి నాకు ఎందుకు సపోర్ట్ చేస్తా అని చెప్పు. నువ్వు నాకు సపోర్ట్ చేస్తాను చెప్పు. నువ్వు రెడ్ టీమ్ లో ఉంటే ఎదురు ఉంటే ఖచ్చితంగా నేను రెడ్డే పడేలా చేసేవాడిని. ఎందుకంటే అక్కడ ఎదురు ఉన్నప్పుడు వాళ్ళు వెళ్తా రీతు తర్వాత నా సపోర్ట్ నీకే అంటే అవునా సరేనా నేను నీకు సపోర్ట్ చేస్తాను అవునా లేదా? ఇప్పుడు రీతు చేసినట్టే కదా. అయిపోయింది నేను లోపల ఆట మార్చేసాను మొత్తం. నువ్వు లోపల నుండి నాకు సపోర్ట్ చేయలా. నువ్వు ఇక్కడ ఉండి అడిగావా కొని వచ్చి అదొకే ఇక్కడ ఉంది నా కంటైనర్ గా ఉండాలని నువ్వు రెడ్ వైపు తిప్పకన్నా అని నువ్వు అడిగావా? అన్నిసార్లు అడగాలన్నా అంటే అప్పుడు అక్కడ మొత్తం టీమ్ బ్యాటింగ్ నడుస్తుంది తమ్ముడు. నీకు అంతవరకు కళ్యాణ్ బతిమలాడా కళ్యాణ్ మారుద్దాం గేమ్ అంటే కళ్యాణ్ నేను నా టీం కోసం ఆడుతున్నాను అన్న అన్నాడు. నేను రీతు అడిగినప్పుడు కూడా నాకు ఇచ్చిన మాట అయితే అక్కడ నిలబెట్టుకోలేకపోయినా. అక్కడ నేను ఒకటే అంటున్నా, నేను సపోర్ట్ చేసే పర్సన్ నా టీమ్ లో లేకపోతే నేను పక్క టీం అయినా కెప్టెన్సీ అన్నది కంటెండర్ వాళ్ళే సపోర్ట్ చెప్పాలి. బ్లూ టీం కోసం లాస్ట్ లో ఆడతానని బ్లూ టీం కోసం ఆడతానని ఫస్ట్ వచ్చి అడిగిందే ఎవరు వెళ్ళా లోపలికి బ్లూ టీం కోసం ఆడాలని అన్నా లేదా? అన్నాడా లేదా? నువ్వు నేను కళ్యాణ్ ఇక్కడ మాట్లాడుకుంది. కూర్చొని ఫస్ట్ ఎవరైనా ఎవరెళ్ళకపోయినా ఎవరు లోపలికి వెళ్ళినా సరే ఫస్ట్ లాస్ట్ వరకు బ్లూ టీం కోసం ఆడదాం. ప్లీజ్ బ్లూ టీం కోసం ఆడదాం అని అన్నా లేదా? ఫస్ట్ వచ్చి చెప్పింది నలుగురు లేదు కూర్చోండి రీతు ప్లీజ్. పవన్ అక్కడ ఉన్నాడు. నేను అన్నానని చెప్పాను ఇందాక. నువ్వు ఓకే అన్నావు కదా దానికి. ఓకే అవును మరి ఇప్పుడు రెడ్ టీమ్ తో డీల్ పెట్టుకున్నాడు కదా. డీల్ పెట్టుకున్నాడు కదా. మీరంటుంది ఏంటంటే నువ్వు ఆల్రెడీ అక్కడ ప్రామిస్ చేసినప్పుడు రెడ్ టీమ్ ఉంటే నీకు సపోర్ట్ చేస్తాను స్టేట్మెంట్ ఎలా పాస్ ఇవ్వాలి. నేను టీం వారీగా ఆడదామని చెప్పలేదు. కెప్టెన్సీ అనేది కంటెండర్షిప్ అక్కడ జరుగుతున్న టేబుల్ లో ఉండేది ఎవరైనా సరే టీం కోసం ఆడదాం అన్నదానికి
మీరు సపోర్ట్ అడిగి వాళ్ళని మీరు సపోర్ట్ చేయించుకోవచ్చు. అక్కడ టీం అని చెప్పలా, లోపల రెడ్ ఉన్నా బ్లూ ఉన్నా మీరు వాళ్ళతో మాట్లాడి మీరు పడకుండా చూసుకోవచ్చు అన్నారు. నేను నీకు మాట ఇచ్చాను, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ గేమ్ లో నీ గురించి నువ్వే స్టాండ్ తీసుకోలేదు అన్నా. నేను తీసుకున్నాను నీకు అలా స్టాండ్ ఒక తీసుకోలేదు. నిమిషం, నాకు అర్థమైన పాయింట్. ఊరికే స్టాండ్ తీసుకోలేదు అని మాట్లాడుతున్నారు. తనుజ స్టాండ్ తీసుకున్నప్పుడు అంతమంది ఓట్లు వేస్తే కంటెండర్షిప్ లోంచి పోయిందా లేదా? ఇక్కడ ఓట్లు వేస్తే ఇప్పుడు కళ్యాణ్ అంత మాట్లాడారు. మోనిస్టర్ లోపలికి వెళ్ళాడా లేదా? మీరిద్దరు ఉన్నప్పుడు మీ ఇద్దరు కలిసి సుమనన్నకి వేయలేరా ఓట్లు? లేదు, లేదు, నేను డెమ్మకే ఓటేసా. సుమనన్న కూడా డెమ్మకే ఓటేసా. ఓకే, అది నీ గేమ్, అది నీ గేమ్, అది నీ గేమ్. క్లియర్ గా అర్చినంత మాత్రాన స్టాండ్ తీసుకోవాలి మీరు కావాలని ఒక మంచి మీద పెట్టుకుంది డీల్. నీ నామినేషన్ నువ్వు ఫినిష్ అవ్వలో నేను చెప్తున్నప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఎందుకు? నేను ఇచ్చిన మాటకి ఆడికి డీల్ పెట్టుకున్నాడు. నాకు అది నచ్చలేదు. నేను మాట్లాడుతాను. నేను చెప్పాను ఉన్నప్పుడు కాదు, వాళ్ళు లేనప్పుడు నీకు చేయాలి. వాడు ఉన్నప్పుడు వాళ్ళ కోసం ఫైట్ చేసుకో కదా. ఫైటింగ్ చేయాలి కదా, ఫైటింగ్ చేసుకోవాలి కదా. నువ్వు మొత్తం అందరి దోషిస్తావు కదా. ముందే మాట మాటించడు ఈ రోజు నీకన్నా ఉండరాకుండా చూడాలి. కష్టపడుతుంది కదా అని చెప్పి ఓకే అనేసా. ఆ మాటకి సపోర్ట్ చేస్తాను కదా, ఫస్ట్ వెళ్ళిపో. చెప్పిన సపోర్ట్ చేస్తాను కదా, ఫస్ట్ వెళ్ళిపో. ఏంటది సపోర్ట్ చేస్తాను లాస్ట్ వరకు ఉందామని చూసి ఫ్రెండ్షిప్ లేదా అది లేదా మాట్లాడతాం.
నువ్వు మాట్లాడు ఏం మాట్లాడు నువ్వేం మాట్లాడు చెప్పిన కళ్యాణ్ వద్దు, కళ్యాణ్ మాట్లాడకని చెప్తున్నా ప్లీజ్ ప్లీజ్ మాట్లాడు కళ్యాణ్ వెరీ నైస్ అమ్మా. కళ్యాణ్ ఓ చాలా అమ్మా. అయ్యాక మాట్లాడదా ప్లీజ్ వద్దు నా మాట అయిపోయింది వదిలేసి చాలా అమ్మా. అయిపోయింది వదిలేసి సరే ఇంకా వదిలేసాను మీద అయిపోతుంది చెప్పు చెప్పిన మాట సంజన గారు నువ్వు ఆగు కళ్యాణ్ చెప్పిన మాట చెప్తలేదు. షష్! కళ్యాణ్ అయ్యాక మాట్లాడుకుందాం అయ్యాక మాట్లాడుకుందాం ప్లీజ్ చెప్పిన మాట మాట్లాడుకుంటాం ప్లీజ్ నేను 4th వీక్ లో అడిగాను, తర్వాత కింగ్స్ అప్పుడు అడిగాను, తర్వాత రెబల్స్ అప్పుడు. అండ్ మొన్న ఆవిడ గురించి నువ్వు స్టాండ్ తీసుకోవడం కూడా నచ్చలేదు. ఇవన్నీ పాయింట్స్. నెక్స్ట్ థింగ్, అరే నువ్వు నేను అన్నానని చెప్పు, నేను అనలేదు, నువ్వు అన్నావు. నువ్వు ఓకే అనలేదు మాట్లాడు. నువ్వు ఓకే అనలేదు మాట్లాడు. నువ్వు ఓకే అనలేదా? లాస్ట్ లో టీం కోసం ఆడతాం లేదు. నువ్వు ఓకే అనలేదు చెప్పు. నువ్వు ఓకే అనలేదు చెప్పు. 3 పాయింట్లు పెట్టావు నన్ను మాట్లాడి దానికి రీజన్ లాస్ట్ పాయింట్ అన్న, అది పెట్టింది హంగ్రీ మాన్స్టర్ గేమ్, ఎవరిని పంపించాలి అండ్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా బయట ఉన్న వాళ్ళు సపోర్ట్ చెయ్యొచ్చు. ఆ విధంగానే నేను లోపలికి వెళ్తే నీకు సెకండ్ ప్రయారిటీ ఇస్తాను అని చెప్పాను. సెకండ్ ప్రయారిటీ అంటే రీతు లేకపోతే నేను నిన్నే కెప్టెన్సీ చేస్తా అన్నట్టు. సో నేను కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే నువ్వు ఆపి చేస్తావని. అది సెకండ్ థింగ్, నువ్వు దివ్యాకి ఎందుకు ఓటేసావు నాకు అర్థం కాల. బన్నీ గారిని పెట్టుకుని, ఎందుకంటే ఫస్ట్ బన్నీ గారికి వేసాను. ఒకటే నీకు క్లియర్ కట్ గా చెప్తాను. రెబల్ టాస్క్ లో కన్ఫామ్ గా మేము ముందుకెళ్ళాలంటే స్ట్రాంగ్ తీసేయాలరా. అది నేనే నీ దగ్గరకు వచ్చి ఒప్పుకున్నాను. నువ్వు నాకు స్ట్రాంగ్ రా, గేమ్స్ నేను ఉంటే కొంచెం నాకు టఫ్ అవుతుంది అని నేను మా టీంతో కూడా డిస్కస్ చేసుకున్నాను. అదే జరిగింది. అది ఆ వేలోనే తీసుకెళ్ళి అండ్ నెక్స్ట్ ప్రజాది ఏదైతే ఉందో ఆ రోజు డిస్కషన్ లో తనుజ 1% తనుజాది అయిపోయిన తర్వాత నువ్వా దివ్యానా అంటే నాకు దివ్య హెల్ప్ చేసింది. నువ్వు అన్నమాటే నాకు గుర్తొచ్చింది. అన్న దివ్య నీకు స్టాండ్ తీసుకుంది ఈ రోజు, ఏదో ఒక రోజు నువ్వు తన కోసం స్టాండ్ తీసుకోవాలంటే నాకు ఆ రోజు గుర్తొచ్చింది. నేను అదే చెప్పాను. ఏనా నాకు డెమోన్ పేరు కూడా ఉందన్న, కానీ నేను అది కూడా నీకు వచ్చి చెప్పాను. అది అయిపోయింది. నిన్న జరిగిన డిస్కషన్ లో ఏదైతే ఉందో నన్ను నేను కాపాడుకోవాలి. ఫస్ట్ నేను ఆటలో ఉంటే నన్ను నేను కాపాడుకోవాలి. ఓకే, సో ఫస్ట్ నన్ను నేను కాపాడుకోవాలనుకున్నప్పుడు నేను సంజన గారి విరుద్ధంగా భరణి అందుకు ఎందుకు ఓటేశానంటే, దివ్య నన్ను నోరు తెరిచి అడిగింది, ఇమాన్యుయల్ నేను నీకు సపోర్ట్ చేసుకుంటానే వచ్చాను, ప్లీజ్ నాకు ఓటేయొద్దని నోరు తెరిచి అడిగింది. నేను అందుకే తను ఫీల్ అవుతున్నా కూడా నాకు తెలిసి కూడా నేను భరణి అన్న ఓటేశాను. దాని తర్వాత నేను దివ్య ఓటేస్తే భరణి అన్న నాకు ఓటేస్తే దివ్య నాకే ఓటేసింది. సో నన్ను నేను కాపాడుకోవాలి కాబట్టి భరణి అన్న ఓటేసాను. భరణి అన్న ఓటేసాను దివ్యకి, నేనే ఓటేసేసాను. ఎందుకంటే ఫస్ట్ అడిగింది కదా, ఇప్పుడు నేనే ఓటేసాను రా. ఫస్ట్ రౌండ్ తీసేలేదు, సెకండ్ రౌండ్ ఉండాలి. సెకండ్ రౌండ్ నేను ఉండాలంటే అదే కదా. తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఓట్లు మార్చుకుంటే నేను కదా వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆమె పంపించింది ఎందుకు పంపించారు? ఓట్లు మెజారిటీయే కదా. వాళ్ళిద్దరు ఒక మాట సైకిల్ చేసుకుని నా పైన వేసేస్తారు. అది నాకు తెలుసు కదా. ఫస్ట్ రౌండ్ అడిగిందంటే త్రూ అవుట్ అడిగినట్టే కదా. ఫస్ట్ రౌండ్ బట్టి నన్ను మాత్రం పంపించొద్దు ప్లీజ్ అన్నది తన నోట్ నుంచి వచ్చిన మాట అది. సో నేను దాని గురించి అడిగా. దాని తర్వాత నేను దివ్యాని అడిగా, దివ్య నేను కన్ఫామ్ ఉండాలి, భరణి అన్న నేను కన్ఫామ్ ఉండాలి అని అడిగా. భరణి అన్న ఫస్ట్ నుంచోగానే దివ్య పేరు వేసాను. దాని తర్వాత నేను వేసాను. ఒరే అక్కడ క్లియర్ కట్ గా గ్రూప్ గేమే జరిగింది తమ్ముడు. ఇండివిజువల్ గా జరుగుతుంటే నేను నీకు ఇచ్చిన అదే టీమ్ గేమ్ జరిగింది. నేను కళ్యాణ్కి ఇచ్చాను మాట, దాని తర్వాత నీకే ఇచ్చా. భరణి అన్న నీకు ఇచ్చాను మాట. నువ్వు ఆ రోజు నాకు సపోర్ట్ చేయంటే నేను ఫస్ట్ కళ్యాణ్ నైట్ వాళ్ళ అమ్మ అడిగిందని చెప్పి నన్ను అడిగారన్న, నేను ఇవ్వలేను నీకు మాట అన్నానా లేదా? దాని తర్వాత వితౌట్ సెకండ్ ఆలోచించుకున్నా నేను నీకు మాట ఇచ్చా. అక్కడ టీమ్ గేమ్ జరిగింది తమ్ముడు, అందుకోసమే ఆడాను. మనం అవుట్ అయిపోతే సపోర్ట్ అన్నావు ఆటోమేటిక్ గా అక్కడ లోపల ఆటోమేటిక్ అనే మాట ఒక బ్లూ టీము ఇద్దరు కలిసి ఒక పర్సన్ గురించి అంత దెబ్బలు తగులుతా అన్న అంత పడిపోతే నేను వచ్చి నీ గురించి అంటే ఎలా ఉంటుంది చెప్పు. అక్కడ ఎలా ఉంటది? నేను ఎక్స్పెక్ట్ చేశాను అంతే, సింపుల్. నీ ఎక్స్పెక్టేషన్స్ నేను రీచ్ అవ్వలేదు. అప్పుడు నాకు ఇక నీ టీం గురించి క్లియర్ కట్ గా చెప్తాను రా. ఆ గేమ్ లో నువ్వు కనుక స్టాండ్ తీసుకొని ఉంటే వేరే లాభం లేదు. నువ్వు నిజంగానే నీ గురించి నువ్వు ఆలేతావు. ఇదైతే క్లియర్. ఓట్లు పడే నువ్వెలా అయితే నేను దాని గురించి ఏమన్నా ఆ రోజు నిజంగానే నువ్వు నాకు అనిపించింది నీ గేమ్ నువ్వు వదిలేసుకున్నావు. నేను వదలలేదు. సరే వదిలేసి చూసి కాల్చి దాంట్లో ఏముంది
స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి యాక్చువల్లీ మేమిద్దరు బాగానే ఉన్నాం. థర్డ్ వీక్ నువ్వు వచ్చినప్పటి నుంచి మేము బాగానే ఉన్నాం. నాకైతే నీ సైడ్ నుంచి ఎలాంటి లైక్ అన్కంఫర్టబుల్ కానీ లేకపోతే నీ సైడ్ నుంచి ఎలాంటి ఇది కానీ నాకు ఎప్పుడూ లేదు. బట్ లాస్ట్ 3 weeks నుంచి లైక్ చూసుకుంటే రీజనే లేకుండా లైక్ మా ఇద్దరి మధ్య ఏదో లైక్ డిస్టర్బెన్స్ అనొచ్చు, గొడవ అనొచ్చు, అది ఎందుకు వస్తుందో నాకు తెలియదు. బట్ నాకు కొన్ని విషయంలో నాకు క్లారిటీ కావాలి. దట్ లాస్ట్ వీక్ది నేను బన్నీ సార్ దగ్గరకు వచ్చేసి ఇద్దరికి సేమ్ ప్రాబ్లమ్ అంట, సేమ్ ఆయింట్మెంట్ లైక్ మీకు ఏదైతే చెప్పారో నాకు అదే చెప్పారు అని చెప్పా. అప్పుడు బన్నీ సార్ ఇమీడియట్గా ఏమన్నారు, సరే అయితే నేనే పెడతాను బికాజ్ నాకు అది ఆ టెక్నిక్ తెలుసు ఎలా పెట్టాలో, సో నేనే పెడతాను అని చెప్పారు. గుర్తుందా నీకు? అది నాకు గుర్తులేదు, నా ముందు చెప్పినట్టు నాకు తెలియదు. నువ్వు ఉన్నావు అక్కడ? ఇద్దరికి సేమ్ అంటే అక్కడ వరకు విన్నాను నేను, లేచి వెళ్ళిపోయానంటూ నాకు లేదు. నువ్వు ఈ కాన్వర్సేషన్ నేను వినలేదు. నేను ఉన్నా కూడా నాకు అది రిజిస్టర్ కాలేదు. నేను ఏదో ఆలోచించుకున్నానేమో కానీ అప్పుడు తెలుసుంటే నేను అప్పుడే ఆయనకు చెప్పేదాన్ని. లేదు అప్పుడు నువ్వు నా పాయింట్ అదే, నువ్వు అక్కడ ఉన్నావు అవునా, షూర్ అయితే అనేసి నేను నడుచుకుంటూ కిచెన్ వైపు వెళ్ళిపోయినప్పుడు లైక్ ఆయన ఇదేంటి బన్నీ సార్ నాకు రాసేటప్పుడు చెప్పినప్పుడు నీకు లైక్ పాయింట్ రాలేదు. ఇది రాసేటప్పుడు నువ్వు ఎందుకు అలా రియాక్ట్ అయ్యావు అనేది నువ్వు అక్కడే ఉన్నావు. నేను ఒకటే అంట, నేను ఒక చోట కూర్చొని నేను నా ప్రపంచంలో నేను చాలా సార్లు నేను ఏదో ఆలోచించుకుంటూ ఉంటా, తర్వాత విషయాలు నేను పట్టించుకోలేదు. నా వినుంటే అప్పుడే చెప్పేదంటాను నిజంగా. నువ్వు పక్కనే ఉన్నావురా. అదే నేను వినలేదు, నేను సీరియస్ గా చెప్తున్నా. నేను వినుంటే అప్పటికప్పుడే రేస్ చేసేదాన్ని, మీకే చేయనప్పు ఉంది కదా వెంటనే చెప్పేదాన్ని. లేదంటే రాత్రి చూసే వరకు నేను ఎందుకు అవుతాను? నేను సీరియస్ గా పక్కనే ఉన్నావు. సో నాకు ఇదొక పాయింట్ దట్ నువ్వు అప్పుడు చెప్పేటప్పుడు లేదు, రాసేటప్పుడు ఆయనకి ఎంత చెప్పినా అర్థం కాదు అది ఇది అని నువ్వు ఎలా రియాక్ట్ అప్పుడు కూడా ఇక్కడ చెప్తా. రాసేటప్పుడు కూడా అక్కడ నీకు రాస్తున్నారని నాకు ఏం ఇష్యూ లేదు. నీకు ఇదేంటి ఏదైనా ప్రాబ్లం నీకే కదా, హౌస్ లో ఎవరికి ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ఫస్ట్ వస్తాను హెల్ప్ చేయడానికి కూడా. కానీ అక్కడ ఆయన హ్యాండ్ పెయిన్ పెట్టుకుని ఆయన రాస్తున్నారని ఆయన మీద కోపం. అండ్ ఆయన హ్యాండ్ పెయిన్ ఉండేది ఇక్కడే కదా, ఎక్కడ రాసి కదా ఆయన పెట్టి రాస్తున్నప్పుడు నాకు తెలుసు కదా అక్కడ ఏం జరుగుతుందో. అంటే నాకు ఆయన మీద కన్సర్న్ ఉంది. నేను లేదని ఎప్పుడు చెప్పాను, నేను అప్పుడు కూడా ఆయన మీద అరుస్తున్నప్పుడు నీ గురించి కాదురా ఆయనకు ఉండాలి అది అని నేను చెప్పాను, క్లియర్ గా చెప్పాను నేను ఆ విషయం. నేను అసలు నీతో నాకు ఇష్యూ కూడా లేదు ఆయింట్మెంట్ విషయం. అండ్ ఇంకొకటి, సరే నేను పో అని చెప్పి ట్రిగర్ చేశాను. పో అని ట్రిగర్ కాదు, నేను దానివల్ల నీ కోపం వచ్చేసి అప్పుడు కాదు. మనం కాన్వర్సేషన్ నేను ఒక మాట అన్నా నువ్వు ఒక మాట అన్నా అది మనం ఒకటి ఎక్స్చేంజ్ చేసుకున్నాం. అది నేను అన్నిసారి రిపీట్ చేసేసరికి లైక్ అంటే లైక్ వాట్ ఐ పర్సనలీ ఫీల్, నేను అన్ని ఈవెన్ మాట్లాడేట్టుగా అది చెప్తునేసరికి తను అలా అయినది. అండ్ ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్. ఇంకా ఆ టైంలో నాకు అనిపించింది, నేను అనేసాను ఇంకా అది. అండ్ ఇప్పుడు నీకు తెలుసు నాకు తెలుసు, ఇది కంప్లీట్ ఎండ్ ఆఫ్ ది డే మనం ఎంత కష్టపడి ఆడినా కెప్టెన్ అవ్వాలన్నా కూడా మాకు హౌస్ మేట్ సపోర్ట్ కంపల్సరీ కావాలి. ఇక్కడ ఆర్డర్ చేస్తే ఎవరు వచ్చి హెల్ప్ చేయరు, రిక్వెస్ట్ చేస్తేనే వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. అండ్ లైక్ ఆ టైం వచ్చినా రాకపోయినా దాని ముందు నుంచే మేము ప్రిపేర్డ్ గా ఉంటాము. దట్ ఏమైనా ఛాన్స్ వస్తే మాకు సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి అనేసి. సిచ్యుయేషన్ కి వాళ్ళు హ్యాపీగా వాళ్ళే వచ్చి హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు, నేను అడగగానే వచ్చి హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ నాకు కూడా ఆ మాట నాకు నచ్చలేదు. అండ్ మళ్ళీ నేను చెప్తున్నా, నీతో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు దివ్య, నాకు నీతో ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ లాస్ట్ 3 weeks నుంచి నేనే చెప్తున్నా, ఆయనతో మాట్లాడాలన్నా లేకపోతే నీతో ఓపెన్ గా మాట్లాడాలన్నా నువ్వు నాతో ఎక్కడో ఒక చోట అన్కంఫర్టబుల్ గా ఉన్నావేమో, నీకు నాతో ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉందేమో అనేసి నేను ఆగిపోతున్నా. లేదు, నేను నీకు అది ముందు నేను చెప్తున్నాను, నాకు అది నీ మైండ్ లో ఉన్న పర్సెప్షన్ కూడా చెప్తున్నాను నేను. బికాస్ నాకు పర్సనల్ గా నువ్వు దేంటి భరణి గారితో టైం స్పెండ్ చేసినా, నువ్వు ఎవరితో టైం స్పెండ్ చేసినా నాకు ఏ ఇష్యూ లేదు. నాకు ఒక మనిషి క్లోజ్ ఉన్నప్పుడు నేను వాళ్ళతో టైం ఇస్తున్నా, వాళ్ళ టైం. ఇదొకటి, నేను బన్నీ సార్ దగ్గరకు వెళ్ళి అన్నాను, ఒక మాట అన్నావు, తను ఫీల్ అయిపోతుంది అది నాతో అన్నారని. అవును, కానీ ఆనెస్ట్ గా చెప్తున్నా, జెన్యూన్ గా బిలీవ్ చేయి, నేను అది ఏదో జెలసీతోనో ఇంకొక దాంతో నేను చెప్పలేదు. ఎందుకంటే ఈ హౌస్కి వచ్చిన day 1 నుంచి టిల్ టుడే దాకా నువ్వు అందరికన్నా కొంచెం కంఫర్టబుల్ గా ఎక్కువగా క్లోజ్ గా ఉండేది నువ్వు లైక్ బన్నీ సార్ తో మాత్రమే. అండ్ నేను వేరే వాళ్ళతో నీ ఆ కంఫర్టబుల్ కానీ ఆ ఫ్రెండ్లీనెస్ కానీ నేను చూడలేదు. యాజ్ ఏ ఫ్యామిలీ పర్సన్ గా నేను ఆయనకి మంచి వేలోనే చెప్పాను. దట్ మేబీ తను నచ్చట్లేదేమో, నేను అక్కడ జలసీగా కాదు, కుళ్ళుకొని కాదు, దేనికి కూడా కాదు. అండ్ మధ్యలో నేను వస్తున్నాను, నేను మీతో మాట్లాడుతున్నాను, మీతో బాగానే ఉంటున్నాను. ఇది ఎందుకంటే సీరియస్లీ ఇంకొకటి చెప్తున్నా, నాకు హౌస్ మేట్స్ అందరిది వెతికితే నాకు రీజన్ దొరకలేదు. రీజన్ అంటే ఏం లేదు. అండ్ నువ్వు చెప్పినట్టు ఇది ఒక పర్సనల్ రీజన్ అండ్ ఆల్సో లైక్ ఇంటికి సంబంధించిందే. దివ్య, మనం మళ్ళీ ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వకూడదు. దట్ ఒక పర్సన్ వల్ల మేము కొట్టుకుంటున్నామని. మేము ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చాం, కొట్టుకుని గేమ్ ఆడదాం.
మధ్యలో ఇంకొక పర్సన్ తీసుకురావద్దు అనేసి దీన్ని ఇక్కడితోనే ఎంటప్ చేద్దాం. నాకు అది నీతో ఎలాంటి ప్రాబ్లం లేదు. లైక్ యాజ్ ఎ పర్సన్ నువ్వంటే నాకు ఇష్టమే. అండ్ నీకు కూడా తెలుసు దట్ నాకు నేనే వచ్చి నీతో మాట్లాడతా నువ్వు డల్గా ఉన్నప్పుడు. లైక్ నేనే వచ్చి ట్రై చేస్తున్నాను. నేను ఒకరితో మాట్లాడుతున్నాను అంటే నేను లైక్ ఆనెస్ట్గా ఉండి నేను ఓపెన్ హార్ట్తోనే మాట్లాడతా. ఒకవేళ ఒక పర్సన్ నాకు నచ్చట్లేదంటే నేను కాసేపు నేను ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వను. అది నీకు కూడా తెలుసు. సో ప్లీజ్ ఇది మళ్ళీ మన మధ్య ఇది రిపీట్ అవ్వకూడదు అని చెప్పేసి నేను ఒకటి చెప్తా. ఇప్పుడు తనుజా ఇలా అనాలి, నేను ఇలా వెయిట్ చేస్తూ నేనేం చెప్పలేదు. బట్ ఐమ్ వెరీ సారీ నేను ఆ మాట అన్నందుకు కూడా. బికాస్ నువ్వు అన్నది ఎలా తీసుకోలేకపోయినా నేను అన్నది కూడా నువ్వు తీసుకోలేకపోయి ఉంటావు. ఇంకా దాని నుంచి ఇంకేం లేదు తనుజా. నాకు కూడా సేమ్ రీజన్ దివ్య చేసుకుంటా. ఇప్పుడు మీ 2 నామినేషన్స్ తగిన కారణాలతో అందరూ రద్దు చేయండి. కళ్యాణ్, ప్రతిసారి కళ్యాణ్ నువ్వు ఆడితే గేమ్, పక్కన వాళ్ళు ఎవరైనా ఆడితే అది గేమ్ కాదు అన్నట్టు పోర్ట్రే చేస్తావు. నేను ఇప్పుడు చెప్తున్నా, నేను ఆడిన ప్రతిసారి నువ్వు నన్ను అలానే పోర్ట్రే చేస్తావు. నువ్వు ఆడినంత మాత్రం ఫోర్త్ వీక్లో నేను కెప్టెన్సీగా పెట్టినప్పుడు ఫస్ట్ నిన్ను తీసేయడానికి కారణమే నువ్వు నేను వాష్రూమ్లో క్లియర్గా అడిగినప్పుడు నువ్వేమన్నావు? నువ్వు అన్న దానికే నేను తీసేసా. దాని తర్వాత నువ్వు ఏది పడితే అది అనుకుంటూ ఫ్రెండ్షిప్ అన్నా అదన్నా ఇదన్నా అనుకుంటా నన్ను తీసేసావు, అది ఇది అని చేసావు. అదే నువ్వు బెడ్ టాస్క్ పడినప్పుడు నన్ను తీయను అన్నాను. మరి నువ్వు తీసేసినప్పుడు నేను మాత్రం ఏం మాట్లాడకూడదు. మళ్ళీ ఇక్కడ ఈ రోజు 11th వీక్ వచ్చే వరకు నువ్వు సపోర్ట్ చేస్తానన్నావు. నువ్వు సపోర్ట్ చేస్తాం కంటే ముందు నువ్వేం చెప్పావు? నేను కెప్టెన్ అవుతాను, నేను కెప్టెన్ అవ్వాలని ఉంది అని చెప్పావు. దాని తర్వాత వెంటనే నేను కెప్టెన్ అవ్వాలని ఉంది, నేను కెప్టెన్ అవ్వలేదు అని చెప్పాను. మన ముగ్గురు ఉన్నప్పుడు నువ్వు క్లియర్గా మాట్లాడిన మాట ఏంటి అని అంటే, సరే మన టీం కోసం ఆడదాము, తర్వాత కెప్టెన్ అవ్వలేదు కాబట్టి సుమనన్న స్టార్ట్ చేశాడు కాబట్టి సుమనన్న ఏమన్నాడంటే అసలు కెప్టెన్ అవ్వలేదు కాబట్టి నేనైతే రీతుకి అన్న తర్వాత నువ్వు అంతగా నీ గురించే నువ్వు మాట్లాడాలి, నువ్వే కెప్టెన్ అవ్వాలి అని అంటే నువ్వు అక్కడ క్లియర్గా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే నేను లాస్ట్ వరకు ఉంటా, లాస్ట్లో ఏమైతే అదైంది, నేను మాత్రం నీకు సపోర్ట్ చేయను, నేను కెప్టెన్ అవ్వాలి అన్నట్టే నువ్వు చెప్పాలి. అక్కడ నువ్వు కూడా గివప్ ఇచ్చినట్టే. మరి అప్పుడు నువ్వు గివప్ ఇవ్వలేదు అన్నట్టు కాదు, పాయింట్ మాట్లాడాలి. మొత్తం ఉంది ఇంకా చాలా. నువ్వు ఇది మాట్లాడు, నువ్వు ఇది మాట్లాడు. ఓకే, ఫస్ట్ ఎక్కడ ఉన్నావు? ఫోర్త్ వీక్ కెప్టెన్సీలో అసలు నేను ఫస్ట్ పవన్ నన్ను తీసేసిన తర్వాత నేను మీ దగ్గరికి వచ్చి అరిచాను. నేను ఫస్ట్ అసలు మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర కానీ పవన్ దగ్గర కానీ వచ్చానా? రాలేదు. నేనేమైనా అడిగానా? అడగలేదు. నిన్నేమైనా అడిగానా? అడగలేదు. నేను నా మట్టుగా నేను బెడ్ మీద కూర్చొని నేను నా ఏడుపు నేను ఏడ్చుకుంటే వచ్చింది ఎవరు? వచ్చింది ఎవరు? మీరిద్దరు. మాట్లాడుకున్న ఎవరు? మీరిద్దరు. నేను అదే ఈడు వచ్చాడు, ఇద్దరు వచ్చారు, నేను వెళ్ళిపోతున్నాను. ఒరే వదిలేంట్రా బాబు, కమాన్. నేను బయటకు వచ్చిన తర్వాత నా వెనకాల అరే సారీ అని చెప్పా. ఎందుకంటే దానికంటే ముందే క్లియర్ వాష్రూమ్ లో అడిగినప్పుడు లాస్ట్ వరకు ఉందామా కళ్యాణ్ అంటే నువ్వేం చెప్పావు? నాకేం తినాడుతో నాకు నీ మీద నమ్మకలేదు అన్నావు కదా. మరి అలాంటప్పుడు నేను తీసేస్తే నీకేంటి ప్రాబ్లం? కాదు రా, అసలు నీ మీద అప్పుడే వచ్చాను ఫస్ట్ చెప్పాలి కదా. నేను నీ ఆ మాట అన్నా సరే నేను తీయాలనుకోలేదు లాస్ట్ వరకు. కళ్యాణ్ ఇలా చేయకు
అని చెప్పి శ్రీజ నీ పేరు చెప్పేసారు. విను అక్కడ ఏంటంటే అక్కడ లాస్ట్ ఆ వారం అంతా ఈ నియమాలను ఆడింది. నీది మాట ఇచ్చేసిన తర్వాత నీ పేరు లాస్ట్ వరకు చెప్పలేము. ఎవరు ఏ టైంకి వస్తారో తెలియదు. చెప్తున్నా కదా నీ గురించి వీడి గురించి ఏడ్చా. అదే అంటున్నాను రా. నలుగురు ఉన్నప్పుడు నేను అక్కడ మైండ్ తో ఆలోచించుకుంటే ఫస్ట్ తీసేసేవాడినేమో. ఫస్ట్ ఇమల్లాన్ని తీసేసేవాడినేమో. నేను చెప్పాను మోసం చేస్తావని ఎందుకు మోసం చేస్తావని చెప్పినప్పుడు మోసం చేస్తావని ఎందుకన్నా మరి ఏంటి ఇష్టం వచ్చిన మాట్లాడే సరిపోతా చెప్తున్నా. 4వ వారంలో జరిగిన దానికి అదే 4వ వారం అదే నేను అంటున్నా. 4వ వారం అదే చెప్పావు. 5వ వారం అదే నా ఓటు పడిందా లేదా? నా ఓటు పడిందా లేదా? నా ఓటు పడిందా లేదా? నేను మాట్లాడా ఓపెన్ సపోర్ట్ చేసేసారు. నేను అది కూడా చెప్పుకోలేదు. నువ్వు ఓటేసిన తర్వాత మొత్తం వారం చెప్పుకున్నా. ప్రతి రోజు 10 సార్లు చెప్పుకున్నా నా ఓటు వేసింది, నేను ఓటేసాను. రాజు లాంటి టాస్క్ లో ఫస్ట్ దివ్య నువ్వు ఉన్నప్పుడు దివ్య కేసా. నిఖిల్ వచ్చిన తర్వాత కూడా నిఖిల్ నీ పేరు చెప్పాడు. నేను నీ పేరు చెప్పుకుంటే నువ్వు వెళ్ళేదాన్ని. బట్ వద్దు, నువ్వు నా కేసు నేను ఫైట్ చేసేదాన్ని. నేను ఎంత ఫైట్ చేస్తాను అదే చెప్తున్నా. నేను ఇప్పటికీ నేను చెప్పుకోలేదు ఆ విషయం. నేను చెప్తున్నాను ఓపెన్ గా ఆ రోజు నీకు సపోర్ట్ చేసేసాను. ఎందుకంటే నాకు వెళ్ళాలని ఉంటుండే. కానీ నేను అక్కడ కూడా సేఫ్ గా ఆడుకోవాలి, లాస్ట్ వరకు ఉండాలి. అదే చెప్తున్నా. ఆ పాయింట్ ఆఫ్ టైం నాకు ఎలా అనిపించలేదు. తర్వాత వెళ్దాం అనుకున్నా సరే అలాంటి చెప్పుకోను. ఇప్పుడే చెప్పుకుంటా ఓటేసిన వాళ్ళు ఇంకోటి బెట్టాస్ లో లాస్ట్ వరకు ఇమాన్ అన్న తనుజ అన్నాడు, మీ శ్రీజ అన్నాడు, పవన్ గడు ఏమన్నాడు, రీతో అన్నాడు. రీతో అన్న తర్వాత బెడ్ ఎక్కిన తర్వాత అక్కడ జరిగిన దానికి నలుగురు ఉన్నప్పుడు నన్ను తీసేయడం కాదు. అక్కడ ఎక్కడ తిరగకూడదు కదా. బెస్ట్ ఫ్రెండ్ తిరిగినప్పుడు ఫస్ట్ ఇస్తే బాగా అనిపిస్తుంది కదా. ఫస్ట్ ఇప్పుడు బెడ్ మీద కాన్ఫిడెన్స్ ఎలా చేంజ్ అన్నావో సీజ వచ్చి తనతో మాట్లాడకుండా సీజ వచ్చి నేను మాట్లాడకుండా చేంజ్ పాయింట్ ఏంటంటే ఆడేమన్నప్పుడు నేను ఇంకొకటి 11th నీకు మొన్న నేను ముగ్గురు నువ్వు నేను డేమాన్ సుమన్ నలుగురు కూర్చొని ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆ టేబుల్ మీద కూర్చొని ఫస్ట్ వచ్చి నీ ఇచ్చిన స్టేట్మెంట్ ఎవరు వెళ్ళినా లోపలికి ఎవరికి వెళ్ళినా సరే లాస్ట్ వరకు బ్లూ టీమ్ కోసమే ఆడుదాం అన్నప్పుడు ముగ్గురు తలుపారు. ఇప్పుడు చెప్తాను
సుమరన్న నువ్వు నాకు ఏమన్నావు ఫస్ట్ మనం లేదు మనం వెళ్ళిపోయాము అంటే అప్పుడు ఎవరు సపోర్ట్ అన్నా రీతు గారు అవునా కదా నేను దానికి ఓకే చెప్పాను ఫస్ట్ ఎవరు ఫస్ట్ మన అంటే ఫస్ట్ నేనే కదా ఉంచుకుంటాను బట్ నేను అక్కడ ఏమన్నా మన ముగ్గురికి లేకపోతే రీతు ఇప్పుడు వరకు అవ్వలేదు కాబట్టి సో అక్కడ నేను ఏం చేశాను రీతుని పక్కన పెట్టేశానా లేదా రీతుతో నేనే ఫైట్ చేశానా రీతు నాతో ఫైట్ చేసింది కానీ నేను రీతుతో ఫైట్ చేశానా రీతు అనుకో నేను రీతుతో మాట్లాడుతున్నా ఈ రీతుతో మాట్లాడుతున్నా రీతు నేను ఎక్కువ మాట్లాడినా కానీ రీతు నన్ను నిన్నాను రీతు ఎందుకు మాట్లాడింది ఆ గ్యాప్ ఎన్ని మాట్లాడింది ఆ గ్యాప్ లో ఏమన్నా ఇది చేసింది నా మీద అన్న మాట కన్నానే లేదు ఏమంటే పాపడు ప్రతి వారం కష్టపడుతుంది కదా ఇద్దామన్న మాటకి సేమ్ నాకు అదే ఉంటుండే పాపం ఎప్పటి నుంచో సపోర్ట్ చేద్దామని ఉంటే సరే ఎప్పుడో ఆపోజిట్ లోనే ఇంకెవరికో మాట ఇచ్చేసి దీనికి రావట్లేదని చెప్పి సరే లాస్ట్ వరకు ఉన్నప్పుడు చూద్దామని దీన్ని పక్కన పెట్టుద్దని చెప్పి నేను కూడా ఓకే అనేసాను ఓకే అనేసిన దానికి వచ్చి సపోర్ట్ చేస్తాను ఫస్ట్ వెళ్ళిపో ఇలా ఎంత మనం మాట్లాడడం కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇక్కడ మాట్లాడడం ఒకటే బాయ్ చేసావు ఒకటే నువ్వు ఇక్కడ మాట్లాడినప్పుడు మీ ముగ్గురు ఉన్నప్పుడు నువ్వు మాట్లాడిన పాయింట్ ఏంటి ఫస్ట్ నేను కెప్టెన్ అవ్వాలని అనుకుంటున్నాను అంటే సెకండ్ వెంటనే నేను కెప్టెన్ అవ్వాలి అని అనుకుంటున్నానంటే సుమన్ అన్నాడు ఏమన్నానంటే రీతు అవ్వలేదు కాబట్టి రీతుని చేద్దామని అనిపిస్తుంది నాకు అని అన్న తర్వాత అయిపోయిందంటే సింగిల్ కెప్టెన్ అయిన వాడికి ఎలాగోలాగా ఇమ్యూనిటీ పరంగా అయినా సరే 2 వారాలు కెప్టెన్ అయ్యాడు కదా అట్లీస్ట్ పోనీ మన ముగ్గురు కన్నా కొంచెం అట్లీస్ట్ బలవంతుడు కానీ ఫ్రెండ్లీగా చెప్పాను నీకు ఏమని చెప్పాను అంటే ఫైట్ చేస్తున్నాడని చెప్పాను నేను మాట ఇచ్చాను అప్పుడే చెప్పాను నువ్వు నీ గురించి చెప్పు ముందు పవన్ తీసేయాలి పవన్ ఫైట్ చేస్తాడు ఫైట్ చేస్తాడు పవన్ తీసేయాలనుకున్నప్పుడు నేను చెప్పిన అవ్వాలనుకుంటున్నాను ముందు చెప్పాను కదా ఇమ్యూనిటీ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అడిక్ట్ అయ్యాను ఈ పర్ఫార్మెన్స్ అంతా బట్ట ఉంటది మనకి అనిపిస్తుంది ఒకటి కానీ నేను ఆ మాటకి ఆ రోజు ముందు రోజు మమ్మీ వచ్చి చెప్పిన మాట కోసం నాకు తెప్పించింది నేను ఇలా చెప్పాను అది నా గురించి చెప్పుకున్నట్ట లేదు నా గురించి చెప్పుకున్నట్టే కదా తర్వాత లాస్ట్ జరిగేది ఒకటే నేను ఏం చెప్పాను ఓపెన్ గా చెప్పాను ఏమో డిపెండ్ చెప్పాను డిమాండ్ నేను ఆ పేరు చెప్పాను సాఫ్ట్వేర్ సుమన్ వచ్చి అడిగినప్పుడు చేసినప్పుడు స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఇద్దరు ఉంటే రేపు పొద్దున మన ముగ్గురికి ఎప్పుడైనా ప్రాబ్లం అవ్వచ్చు తీసేయచ్చా అంటే ఒకసారి కన్సిడర్ చేయండి నేను తీసేయండి ఓకే తీసేయండి అన్నానా లేదు కదా జస్ట్ థింక్ అబౌట్ ఇట్ మాట్లాడుకున్నా మాకు తెలుసులే వీళ్ళు మాట్లాడుకుంది మీరు పేరే
అయిపోతాయేమో అని చూస్తా చెప్తా అని అంటే ఒక ఫస్ట్ పేరెంట్ మీరు టీం వేరే టీమ్ లో ఒక మనిషితో క్లియర్ చెప్తున్నాము. నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు కళ్యాణ్ గారు కూడా అదే అడిగాడు అన్నానంటే, నా టీమ్ లో ఉన్న మనిషి వేరే టీమ్ లో కూడా సపోర్ట్ ఉంది అని తెలిస్తే నా టీమ్ లో కళ్యాణ్ నేను లోపల పంపించుకున్నా ఏం చేయాలి? మరి నీ కాదు, నీకు అంత డౌట్ ఉన్నప్పుడు నా మీద వచ్చినట్టు అడగాలి కదా. నీ టీం కూడా కదా ఉన్నా నేను అదే అడిగింది. ఎందుకంటే రెడ్ టీమ్ వాళ్ళు మానిస్టర్ లోపల ఇద్దరు ఉన్నారు, లాస్ట్ కి ఇద్దరు మిగులుతారు. ఇక్కడ ఫస్ట్ డెమోల్ వెళ్ళిపోతే లోపల మొత్తం రెడ్ వైపు తిప్పేస్తారు. లాస్ట్ గా కళ్యాణ రీతు ఉంటారు. కళ్యాణ రీతు ఉన్నప్పుడు కలిపి అప్పుడు నేను ఇవ్వలేను కదా, నాకేం నేనే ఆడుకోవాలి కదా. నువ్వు అనుకునేది పర్ఫెక్ట్ గా అనుకున్నావు కానీ పర్ఫెక్ట్ బాగా నీకు బొమ్మ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు చెప్తాను, నువ్వు నేను లాస్ట్ వరకు ఉంటావు అనుకునేది నిజం. కానీ నువ్వు నేను మాన్స్టర్, నువ్వు నేను ఉన్నప్పుడు మాన్స్టర్ లోనే ఎక్కాల్సి వస్తే నేను వెళ్ళినట్టు మానిస్టర్ లోపల కాదు ఇద్దరు బ్యాడ్ గా ఫోటో చేయట్లే కానీ నేను నీకు ఇచ్చిన మాట కట్టుబడి నీతో నేను వాదించుకొని ఉన్నాను. నువ్వు వీళ్ళ కన్నా నువ్వు ఎక్కువ వాదించు, నాకు అది నచ్చలేదు. నేను వీళ్ళతో ఫైట్ చేస్తాను. ఏం వాదించాలా? ఇప్పుడు నమ్మకాలేదు కట్టుబడి నేను ఫైట్ చేయలేదు. బట్ నువ్వు నేను నీకు ఇచ్చిన మాటకి వాదించలేదు. నువ్వు అదే అలసిగా చూసుకొని నువ్వు అదే అలసిగా చూసుకో. ఓట్ చేస్తామని చెప్పి ఫస్ట్ వెళ్ళిపోవాలంట. ఇచ్చారు అయిపోయింది కదా రాకపోతే ఫస్ట్ సపోర్ట్ చేస్తున్నావు.
నేనేం మాట్లాడు కదా నాకు నువ్వే వెళ్ళాలనుంది మరి కళ్యాణ్. మరి వేరే team తో మాట్లాడుకో, నీకు support ఉన్నప్పుడు. వేరే team తో support ఉన్నప్పుడు నాకు నువ్వు ఓపెన్ గా తెలిసిపోయింది ఎవరికన్నా మాట్లాడుకుంటారో ఓపెన్ గా సపోర్ట్ ఎవరు మాట్లాడుకున్నారో ఆపోజిట్ టీమ్ లో వాళ్ళ దగ్గర ఓపెన్ గా తెలిసిపోయింది ఎవరెవరు ఎవరెవరు మాట్లాడుకున్నారో ఇప్పుడు సపోర్ట్ చేయమని సపోర్ట్ కోసం వచ్చినప్పుడు ఏమన్నా కళ్యాణ్ గారు కూడా అడిగాడు అప్పుడు అడిగాడు అనేది టాపిక్ కాదు నాకు. నా టీమ్ లో నువ్వు ఇద్దరికి సపోర్ట్ చేస్తున్నప్పుడు క్లారిటీ కూడా చెప్పాను. నేను కంటెంట్ గా లేకపోతే నీ సపోర్ట్ చేస్తాను నువ్వు కంటెంట్ నేను పవర్ లేకపోతే నీకు సపోర్ట్ కళ్యాణ్ ప్లీజ్ కళ్యాణ్ టైం గేమ్ ఆడుతున్నట్టు కనిపించేవారు. ఫైర్ స్ట్రోమ్ వచ్చిన తర్వాత నుంచి నాకు నిజంగా సంజన గారు ఎక్కడున్నారు, సంజన గారి గేమే నాకు కనిపించట్లేదు. అండ్ మొన్న మీరు ఆడినప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మీ వైపు ఓటింగ్ వచ్చాయి, మీరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు అక్కడికి వెళ్ళి అన్ని మాట్లాడినారు. ఏమన్నారు? ఇమాన్యుయల్ నాకు సపోర్ట్ చేస్తాడు అనుకున్నాను, సపోర్ట్ చేయలేదు, నేను ఇప్పుడు నా గేమ్ నేను ఆడతాను, అది ఇది అని అన్నారు. ఇక్కడికి వచ్చి మీరు ఇప్పుడు నామినేట్ చేయాలి అన్నప్పుడు పోయి నేను ఇమాన్యుయల్ మీద నేను ఓటింగ్ వేయలేను, నేను ఇమాన్యుయల్ మీద అయితే చేయలేను, నామినేట్ చేయను ఇమాన్యుయల్ కి. దట్స్ మై పర్సనల్ డిసిషన్. అనుకో చిన్నపిల్ల కాదు నేను మాట్లాడేది. నామినేట్ చేయండి. నువ్వు నాకు చెప్పలేదు కదా, నువ్వు నాకు నామినేట్ చేయలేదు. ఇప్పుడు నాకు ఇష్టం లేదు నామినేట్ చేయడానికి. అంటే అనవసరంగా ఫోర్స్ చేసుకుని ఫీల్ అయ్యాను. వెరీ నైస్. కానీ తనతో కాంపిటేటివ్ అని ఎట్లా కాంపిటేటర్ గా ఫీల్ ఏంటి తనుతో మీరు అన్న మాటలు, మీరు నామినేషన్ అన్న మాటలు మీరు ఏమన్నారు? కాంపిటేటివ్ నాకు తనుచ అనుకుంటున్నాను, అందుకే నామినేట్ చేస్తున్నాను. నామినేట్ చేసినా మీరు వెళ్ళిపోరు నాకు తెలుసు, కానీ నామినేట్ చేస్తున్నాను జెన్యూన్ కాంపిటేటర్ ఫర్ మీ. అవును, మరి వెళ్ళిపోరు అని తెలిసి ఎందుకు వేస్తున్నారు? ఏమీ లేదు. మిగతా వాళ్ళు ఏడటానికి ఇది సేఫ్ ప్లే, ఎగ్జాక్ట్ సేఫ్ ప్లే ఆడుతున్నారు ఫ్రమ్ ఫైర్ స్ట్రోమ్ వచ్చిన దగ్గర నుంచి. మీరు ఓవర్లాప్ లో మాట్లాడితే నేను మాట్లాడను. మీరు మాట్లాడేది ఓవర్లాప్ లో ఉంటది కాబట్టి మాట్లాడిన తర్వాత నేను మాట్లాడండి. నీలాగా గుంపు లేదురా. మీ కొత్త ఎంత ఉందో నేను చూసాను కానీ నాకు నా హెల్త్ పార్ట్ చేయడానికి వీలు లేదు నీతో. ఓకే, నువ్వు ఇంకా మాట్లాడితే మాట్లాడు, నేను ఓపికగా. మీరు గిల్లి నొప్పి వస్తుందా అని చూస్తారు కానీ మాట్లాడండి. నాకు నొప్పి వస్తుందా నీతో మాట్లాడడానికి? మాట్లాడరా అంటే దీంట్లో ఎవరు వెళ్ళిపోతారు. యూఆర్ టాకింగ్. ఇప్పుడు తనుజాకి నేను నామినేట్ చేస్తే ఎలిమినేట్ అవ్వదు అని నేను చెప్పలేదు. ఎలిమినేట్ అవుతాను చెప్పిందా లేదా? ఇప్పుడు నేను నామినేట్ చేస్తున్నాను, కాంపిటేటర్ అని, కానీ మీరు వెళ్ళిపోరా నాకు తెలుసు. వెళ్ళిపోను నేను చెప్పను. వెళ్తుందో లేదో అది ఆడియన్స్ బోర్డ్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడే చెప్తున్నా గుర్తుండదో నాకు తెలియదు కానీ మీకు అన్నమాట అదే. ఓకే ఫైన్. ఇప్పుడు ఒక్కరికి నామినేట్ చేస్తారు 100% వెళ్ళరు. అది ఫైనలీ ఓటింగ్ పోల్ తో ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. ఫైర్ స్ట్రోమ్ వచ్చే టైం నుంచి నీకు నా ఆట కనిపించట్లేదంటే నీకు నువ్వు తప్ప ఈ ఇంట్లో ఎవరు కనిపించట్లేదు. ఎందుకు మిగతా కనిపిస్తున్నారు? నీకు నేను కనిపించట్లేదంటే నేను ఫైర్ స్ట్రోమ్ 6th వీక్ నుంచి వచ్చారు. 6th వీక్ నుంచి 13th వీక్ నేను కళ్ళు మూసుకొని నిద్రపోతుంటే నేను ఇక్కడ వస్తానా? కాదు కదా. నేను నీలాగా ఇట్లా అర్చన అంటే దట్ డస్ నాట్ మీన్ ఐమ్ నాట్ ద గేమ్. అరుపు గురించి ఆఫ్ కోర్స్ పక్కనతో గొడవల గురించి మీరు మాట్లాడుతున్నారు. ప్రతి
ప్రతి వారం ఇలాగా అర్చి ఉండాలంటే నా వల్ల అయితే కాదు. అవును, మీరు ఏ వారం అరవలేదమ్మా, సేమ్ మాట్లాడాలి. ఎప్పుడు ఇలా ఉండాలి? మీరు చాలా కామ్గా ఇలా ఉన్నారు, పక్కనే అంటారు. మీరు ఏం అరవలేదు. అయిపోయింది అయిపోయింది కూర్చో. నాకు ఎప్పుడు ఎట్లా ఉండాలి నేను ఉంటాను. నాకు ఇప్పుడు ఎలా ఉండాలి, నేను అలా Good ఉంటాను. for you. ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా ఉంటాను. అవును, మీరు అలానే ఉంటారు. చెప్పడానికి ఒక వారం అవసరం లేదు. వీళ్ళతో పంచుకుందామని, ఇంకొక వారం వీళ్ళతో పంచుకుందామని. నీ అంతా అర్థం నాకు రాదు. నీ అంతా అర్థం నాకు రాదు. జెన్యున్ గా ఈ షోల్లో ఎలా ఉన్నాడో అలా ఉంటే నేను అలానే ఉన్నాను రీతు. అలా ఉంటా. నేను ఎట్లా ఉన్నాను నేను అలానే ఉన్నాను. వీక్ ఒకరితో పంచుకుంటారు, 1 వీక్ ఇంకొకరితో అవును. పంచుకుంటారు. అవును. వాళ్ళు మంచోళ్ళు కాదంటే వాళ్ళ మీద అది అంటారు, వీళ్ళ మీద ఇది అవును అంటారు. ఏమేమో పోట్రే చేసుకోను. ఎక్కడ ఎలా ఫోటో చేస్తారు, మీకు ఏ పని కనిపిస్తుంది? నా గేమ్ చాలా బాగా కనిపిస్తుంది. నాకు ఇది కూడా సూపర్ కనిపిస్తుంది. వెరీ సూపర్ గుడ్ కనిపిస్తుంది. నీకు సూపర్ కనిపిస్తే ఇంకా మంచిది. ఐఎమ్ హ్యాపీ. వెరీ ఇంకా చూడు ఇంకా సూపర్ సూపర్ ఇక్కడ పెట్టేశారు. ఇంకా సూపర్ సూపర్ చెప్పుకో. మీరు కూడా చెప్పుకోండి. నేను ఎందుకు నీకు చెప్పాలి? నేను నా కోసం నేను సూపర్ చెప్పుకుంటాను. నువ్వు నీ ఆట చూసుకో చాలు. క్యాప్టెన్ నువ్వు నీ ఆట చూసుకో చాలు. కూర్చో.